సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఆవకాయ తయారు చేస్తూ ఉంటారు. ఆంధ్రాలో స్పెషల్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఆవకాయే. ఈ ఆవకాయని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. అంత స్పెషల్ రెసిపీ అండి. ఆంధ్రాలో చేసిన విధంగా ఆవకాయని ఒక్కసారి చేసి తిన్నారంటే మీరు ఈ రుచిని ఎప్పుడు కూడా మర్చిపోలేరు. పక్కా కొలతలతో వివరంగా ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. మంచి మసాలాతో, మంచి మంచి టిప్స్‌తో మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఈ రెసిపీని అయితే ఈరోజు తయారు చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుంది. వన్స్ ఇలా తయారు చేసుకున్నారనుకోండి, మీకు అందరూ కూడా ఫ్యాన్స్ అయిపోతారు. అంత టేస్టీగా వచ్చేస్తుంది. మరి మంచి స్పైసీగా, టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోను పూర్తిగా చూసేసేయండి. ఇందుకోసం ముందుగా మామిడికాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను మరి పుల్లటి మామిడికాయలు తీసుకోలేదు. కాస్త పుల్లగా ఉన్న మామిడికాయలు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ పులుపును మేము ఇష్టపడం కాబట్టి అందుకని లైట్‌గా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్‌లో కావాలంటే పుల్లటి మామిడికాయలు ఉంటాయి కదా! వాటినైనా తీసేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకోకుండా తుడిచి పెట్టుకోవాలి. కావాలంటే మీరు రాత్రి పూటే ఈ మామిడికాయలన్నిటిని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నారంటే నెక్స్ట్ డేకి మనకి ఇవి తడి లేకోకుండా ఆరిపోతాయి. చూడండి ఈ విధంగా అన్ని మామిడికాయలకి కూడా తడి లేకోకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు కిలో మామిడికాయలు చూపిస్తున్నాను. దానిని బట్టి మసాలానంతా వేసేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయకి పైన ఉన్న తొడిమని తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఈరోజు నేను చూపించబోతున్న ఈ ఆవకాయ చిట్టి చిట్టి ముక్కల ఆవిడికాయ. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లో ఎక్కువగా ఈ ఆవకాయని మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. చిన్ని చిన్ని ముక్కలతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆవకాయని మనం ఇన్‌స్టెంట్‌గా కూడా తినేయొచ్చు. అంటే ఈరోజు ఆవకాయని పెట్టామనుకోండి, రేపటి నుంచి ఈ ఆవకాయని వాడుకొని మనం తినేయొచ్చనమాట. అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఇలా అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక 10, 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల ఆవాలను తీసుకోవాలి. అలాగే 1:30 స్పూన్ మెంతుల్ని తీసుకోవాలి. అంటే మనం ఎన్ని ఆవాలు తీసుకుంటామో అందులో సగం మెంతుల్ని తీసేసుకోవాలి. ఈ మెంతులని బాగా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పెనం వేడికి ఈ జీలకర్రని బాగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా జీలకర్ర బాగా వేగిపోవాలి. చూస్తున్నారుగా ఇవన్నీ ఎంత బాగా వేగిపోయాయో. ఈ విధంగా వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి ఈలోపు మనకి మామిడికాయ ముక్కలు కూడా కాస్త బాగా ఆరాయి. అంటే ఎక్కడైనా తడి ఉంటే ఇవంతా బాగా ఆరిపోవాలనమాట. ఇలా ఆరిన మామిడికాయ ముక్కల్ని ఏదైనా ఒక చిన్న గిన్నె కానీ, లేదా ఒక గ్లాస్ కానీ తీసేసుకొని కొలతగా తీసేసుకోండి. అంటే మనకి 4 కప్పులు రావాలనమాట. మీరు తీసుకున్న బౌల్‌కి 4 కప్పులు వచ్చే విధంగా కొలత తీసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని 4 కప్పులతో కొలత తీసేసుకోండి. ఇలా చిట్టి చిట్టి ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయనుకోండి, మనం తినేటప్పుడు చాలా పుల్లగా అనిపిస్తుంది. కానీ చిట్టి చిట్టి ముక్కలు రావడం వల్ల రైస్‌తో పాటు కలుపుకొని తినేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరైతే ఈ చిట్టి ముక్కల ఆవకాయని ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ముక్కల్ని కొలతగా తీసుకున్నాం కదా! ఇప్పుడు మనం మెంతుల్ని, ఆవాల్ని వేయించుకున్నాం కదా! వాటిని మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసేసుకొని కాస్త జల్లించుకోవాలి. ఎక్కడైనా మనకి మెంతులు, ఆవాలు బరకగా ఉంటే ఆ పౌడర్ అంతా కూడా పక్కకెళ్ళిపోతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా స్ట్రెయినర్ సహాయంతో జల్లించేసి పక్కకు తీసేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు ఉప్పునైతే గ్రైండ్ చేసేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం ఊరగాయలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. ఈ ఉప్పును కాస్త గ్రైండ్ చేసి వేసుకున్నామంటే మనకి ఇన్‌స్టెంట్‌గా తయారు చేస్తున్నాం కాబట్టి బాగా ఊరగాయలో కలిసిపోతుంది. ఉప్పునంతా కూడా నేను ఇప్పుడే వేయడం లేదండి. కాస్త పక్కన పెట్టేసేసాను. ఎందుకంటే మనం రుచి చూసి వేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు కారం తీసుకోవాలి. ఇది చాలా స్పైసీగా ఉన్న కారం తీసేసుకోవాలండి. మనం షాపుల్లో కొనేటప్పుడు ఊరగాయ కోసమని అడిగితే వాళ్ళు చాలా స్పైసీగా ఉన్నది ఇస్తారు. లేదంటే ఎండుమిర్చిని తెచ్చి మనం స్పెషల్‌గా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. గుంటూరు మిరపకాయలు దొరుకుతాయి కదా! ఆ మిరపకాయలనమాట. ఆ కారాన్ని వేసేసుకోండి. చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే ఒక కప్పు వెల్లుల్లి రెబ్బల్ని కాస్త కచ్చా పచ్చాగా దంచాలి. అప్పుడే మనకి పికిల్‌లో బాగా కలిసిపోయి ఈ ముక్కలకంతా కూడా స్పైసీ బాగా అంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బల్ని అలాగైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాస్త కచ్చా పచ్చాగా దంచి వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకోండి. పసుపు చాలా మంది వేయరు. కానీ వేసుకోవడం వల్ల పికిల్ అనేది త్వరగా చెడిపోదు. రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకని ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. కిలో మామిడికాయ ముక్కలకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసి చూడండి. రుచి వేరేగా ఉంటుంది. మనకి త్వరగా కూడా పాడవ్వదు. అలాగే మనం తీసుకున్న ముక్కలు ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నూనెను వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనెను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో శనగ నూనె అయినా వాడొచ్చు. లేదంటే సన్‌ఫ్లవర్ అయినా
సరే మీరు తీసేసుకోండి. ఇక్కడ నేను నువ్వుల నూనెను వాడుతున్నానండి. మనం ఊరగాయ కోసం నువ్వుల నూనె వాడామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ నూనెను కూడా వాడి చూడండి. ఇప్పుడు ఆయిల్ అంతా వేసేసుకున్నాం కదా! ఇదంతా కూడా బాగా కలిసేలాగా దాదాపు 10-15 నిమిషాలు కలపాలి. అప్పుడే ముక్కలకి మసాలా అంతా బాగా అంటుకుంటుందండి. అందుకని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ ఆవకాయని ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే రేపటి నుంచే ఈ ఆవకాయని మనం వాడుకొని తినొచ్చు. ఇక్కడ చిట్టి చిట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా బాగా స్పైసీగా అంటుకొని ఉంటుంది. ఈ ముక్కలు కూడా మనకి రైస్‌లోకి బాగా కలిసిపోతాయి కాబట్టి మనకి ముక్కలనేది ఊరుకోకున్నా సరే వెంటనే వాడుకొని తినేయొచ్చనమాట. చూస్తున్నారుగా ఇలా చిట్టి చిట్టిగా ముక్కలుగా కట్ చేసేసుకొని నేను చెప్పిన విధానంలో అంతా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసేసి ఈ ఆవకాయకి మూత పెట్టి రాత్రి మొత్తం అంటే మనం ఒక రోజంతా పక్కన పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారుగా ఆయిల్ అంతా కూడా మనకి పైకొచ్చేసింది. అంటే మసాలా అంతా ఆయిల్ పీల్చుకోక మిగిలిన ఆయిల్ అంతా కూడా పైకొచ్చిందనమాట. ఇలా ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల పికిల్ కూడా మనకి త్వరగా చెడిపోదు. చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో మంచి మసాలాతో. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా బాగా స్పైసీని పీల్చుకొని చాలా బాగుంటాయండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం హాఫ్ కప్పు ఉప్పునంతా కూడా వేయలేదు కదా! కాస్త పక్కనుంచాం కాబట్టి ఇప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఉప్పు కాస్త తగ్గిందనిపించింది. అందుకని మనం మిగిల్చిన ఉప్పునంతా వేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు కారానికి హాఫ్ కప్పు ఉప్పు ఖచ్చితంగా సరిపోతుందన్నమాట. అంటే మనం తీసుకునే స్పైసీని బట్టి ఉప్పు ఉంటుందండి. కొంచెం కారం తక్కువ ఉన్నది తీసుకున్నామంటే ఉప్పు కాస్త తక్కువ పడుతుంది. అదే మనం కారం ఉన్నది తీసుకున్నామనుకోండి కారం పొడి, అప్పుడు ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఉప్పును కాస్త హెచ్చు తగ్గులుగా వేసేసుకోండి. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మనం జాడీలో కానీ, లేదా సీసాలో కానీ ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో వేసేసి స్టోర్ చేసేసుకోవాలి. ఇలా ఎయిర్‌టైట్ బాక్స్‌కి కూడా తడి లేకోకుండా చూసేసుకోవాలి. మనం వేస్ట్ క్లాత్‌తో కానీ, లేదా తడి చేతులతో కానీ అస్సలు ముట్టుకోకూడదండి. అది గుర్తుపెట్టుకున్నారంటే మీకి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్‌ని గుర్తుపెట్టుకోండి. తడి ఏ మాత్రం లేకోకుండా చూసుకోవాలి. జారు కూడా చాలా క్లీన్‌గా పెట్టుకోవాలి. అలాగే మనం వాడే ప్రతి వస్తువు కూడా అంటే స్పూన్‌లు కానీ, లేదా బౌల్స్ కానీ అన్నీ కూడా తడి ఏ మాత్రం లేకోకుండా తుడిచిపెట్టుకోవాలి. మనం ఊరగాయని ప్రిపేర్ చేసే కంటే ముందు రోజే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఆరబెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకి పికిల్ అనేది త్వరగా చెడిపోకుండా ఉంటుంది. చూస్తున్నారుగా ఇన్‌స్టంట్‌గా ఆవకాయతో రైస్ అయితే కలిపేసేసాను. చూస్తుంటేనే నోరు ఊరుతోందండి. వెంటనే తినేయాలనిపించేంతలాగా స్మెల్‌తో చాలా చాలా బాగుంది. తప్పకుండా ఈ విధానంలో ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో